పడుతూ తిరుగుతున్నారు అనేటటువంటి. వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు ఇటికల రామకృష్ణ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి సమాజ నిర్మాణానికి పునాది రాయిగా నిలుస్తుందన్నారు. గురువుల త్యాగం వల్లనే సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొంటూ విద్యార్థుల్లో జ్ఞానం, శీలాన్ని పెంపొందించే గురువులదేనని తెలిపారు. దాంతో పాటుగానే ఆటోమేటిక్ గా వాళ్ళు మంచి పౌరులుగా తయారవుతారు. మంచిగా వారంతా కూడా మంచి దేశం మంచి సమాజం తయారవుతుంది. మంచి దేశం కూడా తయారయ్యి మన దేశం అభివృద్ధి చెందడానికి ఉపయోగపడతా ఉంటుంది. గౌరవమైనటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ కూడా హృదయపూర్వక ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు చాలా ప్రత్యేకమైనటువంటి దినము. మీ అందరికీ తెలుసు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మన రాష్ట్రపతి గారి యొక్క జన్మదిన సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. అతని కోరిక మేరకు నా యొక్క జన్మదినోత్సవాన్ని అందరూ కూడా విద్యార్థులు జరుపుకునేలాగా, అందరూ ఉపాధ్యాయులకు జరుపుకునే విధంగా కావాలని అతను కోరడంతో అతని యొక్క జన్మదినాన్ని మనం అందరూ కూడా ఉపాధ్యాయ దినోత్సవంగా మనం జరుపుకుంటా ఉన్నాం. అన్ని వృత్తుల్లో కల్లా ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి వృత్తి. ఈ ప్రపంచంలో చాలా మంది అనేక వృత్తులు ఉంటారు. డాక్టర్లు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, పొలిటీషియన్స్ ఉంటారు, ప్రైమ్ మినిస్టర్స్ ఉంటారు, వీళ్ళందరూ కూడా ఉంటారు. వీళ్ళందరినీ కూడా తయారు చేసేటువంటి వృత్తి చాలా గౌరవప్రదమైనటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఈ ఉపాధ్యాయునిగా నేను పనిచేస్తున్నందుకు నేను చాలా గర్వపడతా ఉన్నాను. ఎదుటివాడు అభివృద్ధి చెందుతా ఉంటే సాధారణంగా మనం అసూయపడేస్తున్నాం. కానీ మన దగ్గర మాత్రానికి మన యొక్క విద్యార్థి మనల్ని మించి